నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, ఫిబ్రవరి 4వ తారీఖు రథసప్తమి వస్తుంది. అవును. ఈ రోజు ప్రాముఖ్యత గురించి, ఈ రోజు మనం ఖచ్చితంగా చేయాల్సిన పనుల గురించి, చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం. తప్పకుండా అమ్మా. మనకి కొన్ని కోట్ల రూపాయల ధనము, ఆరోగ్యము రెండు పక్క పక్కన పెడితే ఏది ఎంచుకుంటారు మీరు? ఆరోగ్యమే మహాభాగ్యం కదా గురుగారు. అవును కదా. అందుకని ఈ రథసప్తమి చేయడం వల్ల కలిగే ఫలితం ఏమిటంటే, మీకు అనారోగ్య సమస్యలు పడడానికి ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతుందో తొలగుతుంది. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది, పితృదోషాలు కూడా పోతాయి రథసప్తమి చేయడం వల్ల. ఎందుకంటే పితృదోషాలు ఎందుకు పోతాయి అంటే, సూర్యబలం కనుక పెరిగితే, సూర్యుడు దేనికి కారకుడు అంటే వంశ వృద్ధికి కారకుడు. మీకు వంశం అభివృద్ధి అవ్వటం లేదు. కొన్ని ఇళ్లలో చూడండి, అయ్యో మాకు వంశాభివృద్ధి లేదండి, పుట్టిన వాళ్ళు ఎర్లీగా డెత్ అవుతున్నారనో, లేకపోతే అనారోగ్య పాలవుతున్నారనో, పితృదోషాలు ఉన్నాయనో అంటుంటారు చూసారా. సర్వసాధారణంగా ఎవరికైనా పితృదోషం ఏర్పడింది అంటే వాళ్ళ జన్మజాతకంలో చాలా మంది ఏది పడితే అది పితృదోషం అనుకుంటారు. అలా కాదు. 9th లార్డ్ పాడవడం, లేదా పంచమ స్థానం, కొన్ని సందర్భాల్లో పంచమాన్ని కూడా తీసుకుంటాము. సూర్యుడి యొక్క రాశి, సూర్యుడు పాడేది పితృదోషం. ఆ పితృదోషాలు ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనకి కనెక్ట్ అవ్వవు కొన్ని. అంటే ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనం ఒక రేడియో పెట్టుకున్నాం, దాన్ని సరిగ్గా 96.3 ట్యూన్ కనెక్ట్ గా లేకపోతే ఆ పాట ఎలా రాదో, ఇక్కడ జన్మజాతకంలో వీళ్ళకుండే గ్రహస్థితి వల్ల పితృదేవతలు వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే ఉందో ఇవ్వలేకపోతుంటారు. వాళ్ళు అక్కడ అల్లాడిపోతుంటారు, అయ్యో వీడికి చేయలేకపోతున్నామే, వీళ్ళు వాళ్ళకేమి కనెక్ట్ అవ్వలేకపోతుంటారు. అది ఎక్కడో మిస్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది అంటే, సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లేకపోవడం వల్ల అవుతుంది. ఇప్పుడు కొంతమందికి చూడండి, మీలో సి విటమిన్ లేదండి, పలానా డెఫిషియన్సీ ఉంది, అందుకే మీరు ఇట్లా అయిపోతున్నారంటాం. సి విటమిన్ లోపించింది, అందుకే మీరు పులుపు పదార్థాలు తినండి, లేకపోతే విటమిన్ డి లోపించింది, లేకపోతే అది లోపించింది చెప్తూ ఉంటాం. అంటే మనలో ఒకటి లోపించినప్పుడు మనం ఒక విషయం మీద పరిపూర్ణంగా వెళ్ళలేకపోతుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే పితృదోషం ఉండడం వల్ల పితృదేవతల అనుగ్రహం పొందలేకపోతుంటాం. పితృదోషం ఉండడం వల్ల అనారోగ్యాలు పాలవుతుంటాం. సన్ యొక్క స్ట్రాంగ్నెస్ తగ్గడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండలేము. అసలు ఎందుకు వస్తాయి గురుగారు దోషాలు? చెప్తాను. పితృదోషం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మీరు పెద్దలని, మీ ఇంట్లో ఉండేటువంటి తండ్రిని ముఖ్యంగా దూషించడం, లేదా సక్రమంగా ఉండే సంతానాన్ని మీ సరిగ్గా చూసుకోకపోవడం. ఇప్పుడు చూడండి, చాలా మంది బాధ్యతారహితంగా ఉంటారు పిల్లల మీద, పెద్దగా పట్టించుకోరు. ఆ పాపం ఆ శ్రీమూర్తి ఆవిడేదో చిన్న జాబ్ చేసుకుంటూ ఆవిడేదో నడిపించుకుంటూ ఉంటది. దట్ ఈజ్ ఆల్సో పితృదోషం. అంటే ఏంటి, నీకు ఒక వంశ అభివృద్ధి అవ్వడానికి నీకు సంతానాన్ని ఇస్తే భగవంతుడు, నువ్వు దాన్ని లెక్క చేయలేదు, దాని వాల్యూ తెలుసుకోలే. సంతానం లేని వాళ్ళకి దాని వాల్యూ తెలుస్తుంది. చూడండి, అసలు ఎంత తప్పించిపోతారు. ఒక్క సంతానం ఉంటే బాగుందని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. నువ్వు అది ఎప్పుడైతే నువ్వు సరిగ్గా చేయలేదో, నెక్స్ట్ లైఫ్ లో ఏమవుతుందంటే, నీకు సంతానం సరిగ్గా ఉండకపోవడమో, ఉన్న తండ్రి సరిగ్గా చూసుకోకపోవడమో జరుగుతూ ఉంటది. అంటే ఇప్పుడు గురుగారు మీరు చెప్పినట్టు, ఇప్పుడు ఫాదర్ లైక్ సోల్ ఫ్యాక్టర్ కాదు అంటే, తన ఏది చేయలేదు ఒక కొడుకు కోసమో కూతురు కోసమో, కాబట్టి ఆబ్వియస్ గా వాడు హేట్ చేస్తాడు తండ్రిని. అవును, చేస్తాడు. కాబట్టి ఇంక వీడు కూడా తండ్రికి ఎలాగో గౌరవించడు. అలా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే, పితృదేవతలు కూడా అనుగ్రహించిన స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది తగ్గాలి అంటే మీరు సూర్య ఉపాసన చేయాలి. సూర్య ఉపాసన ఎందుకు చేయాలి? సూర్య ఉపాసన వల్ల కలిగేది ఏమిటి శాస్త్రంలో అంటే, పూర్వజన్మ కర్మలు దగ్ధం అవుతాయి. పూర్వజన్మల్లో చేసినవి కదా ఇవన్నీ వచ్చాయి, క్యారీ ఫార్వర్డ్ అవుతూ. ఇప్పుడు ఇది దగ్ధం అయితేనే గానీ, దీని బీజం దగ్ధం అయితేనే గానీ మీకు ఇక్కడ తగ్గదు. అది అదొకటి, ప్లస్ ఆరోగ్యం రెండు కూడా మీకు వస్తుంది. దీనికి రథం వేస్తారు. మనకి చిక్కుడు ఆకులతో చిక్కుడు వాటితోనే చేయమని చెప్పారు శాస్త్రం. దానికి 9 చిక్కుడుకాయలతో చేయాలి ముఖ్యంగా. చేస్తే ఏమవుతుందంటే, 9 7 గురుగారు, కొంతమంది 9, కొంతమంది 7 వాడతారు. ఆయన గుర్రాలు 7 కదా. 7 రథంకి ఉండే గుర్రాలు వేరు, ఈ చిక్కుడుకాయలతో చేసేది వేరు. దీని వల్ల ఏమవుతుందంటే, మన చిక్కుడుకాయలు అండ్ రేగి పండుతో చేస్తారు. చేయడం వల్ల అతనికి తృప్తి అనమాట. అంటే ఆయనకు మనం ఒక రథంలా తయారు చేసాము. ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సూర్య భగవానుడికి ఒక చిన్న గిఫ్ట్. మనం చూడండి, చిన్నపిల్లలు ఒక్కోసారి మనకి ఏదో చిన్నగా ఏదో రాసి, మమ్మీ ఇగో నీకు అనగానే, అబ్బా ఎంత బాగుందో అంటే, మనం ఆయన ఏదో సంతృప్తి పరచడం అక్కడ. ఆయన రథాన్ని మనం ఆయనకి ఇవ్వడం అనమాట. దానివల్ల ఏమిటి అంటే, ఆరోగ్యం పెరుగుతుంది. అదే విధంగా శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే, ఆయనకి చిన్న దంతాలు ఉంటాయి. చిన్న దంతాలు ఉండేటువంటి సూర్య భగవానుడికి నువ్వు చక్కగా సగ్గు బియ్యంతో ఉన్నటువంటి పాయసాన్ని నైవేద్యంగా పెట్టు. అదే విధంగా ఒక జీవుడు పుట్టగానే ఫస్ట్ ఆయన సంతోషిస్తాడు. ఏంటంటే, నాకు అర్ఘ్యం ఇచ్చేవాడు పుట్టాడు అంటే, ఆయన మనమేదో బాల్కనీలో నిలబడి ఒక గ్లాస్తో వస్తే ఆయనకి వెళ్ళిపోతుంది అంటే అట్లా కాదు. అది వెయ్యడం వల్ల ఆయన నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏవైతే వాటర్ నుంచి ఎప్పుడైతే పాస్ అవుతాయో, అది డిఫరెంట్ 7 టైప్స్ ఆఫ్ కిరణాలుగా మారతాయి.
పర్ఫెక్ట్ గా మన మీదకి ఎప్పుడైతే వస్తుందో ఈ షట్చక్రాలకి సంబంధం కలిగి ఉంటుంది. ఆ వాటర్ పోసినప్పుడు ఆ కిరణాలు రావడం వల్ల ఇది యాక్టివ్ అవుతూ ఉంటాయి. మీరు మీరు కావాలంటే ఒక 40 days, అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా కానీ 40 days మీరు చేసి చూడండి. ఆ 40 days ఎట్లా ఉంటుంది చూడండి మీ యాక్టివ్నెస్. చేయకుండా 40 days చూడండి. ప్రాక్టికల్ గా నేను ఇది చేసి మరీ చెప్తున్నాను. నేను గురుగారు కొంతమంది ఇలా పోస్తారు, కొంతమంది మన హైట్ కన్నా పైన హైట్ కంటే పైనుంచే పోయాలి, ఇట్లాగే పోయాలి, ఇట్లా పోయకూడదు. ఓకే. అది ఎందుకు అంటే మనకి షట్చక్రాలు ఇక్కడ వరకు ఉంటాయి. షట్చక్రాలు దాని తర్వాత సహస్రారం ఉంటుంది. సో ఏంటి, సహస్రారం నుంచి ఇట్లా పోయాలి. పోసినప్పుడు ఏమవుతుంది, ఆ వాటర్ ఇట్లా పడినప్పుడు ఆ వాటర్ నుంచి వచ్చేటువంటి కిరణాల యొక్క ఇది మనకి యాక్టివ్ అవుతుంది. మనకి ఏదైనా సరే అనారోగ్య సూచనలు ఉన్నాయి, అవి తగ్గాలంటే కూడా షట్చక్రాలు యాక్టివ్ అయితేనే మనకు తగ్గుతుంది. చక్ర హీలింగ్స్ అని కొన్ని ఉంటాయి వాటిలో కూడా. అయితే ఈ సూర్య ఉపాసన చేసే వాళ్ళు ప్రత్యేకంగా సూర్యుని ఉపాసించే వాళ్ళు ఉంటారు. ఎందుకు అంటే మా మదర్ వాళ్ళ ఫాదర్ కూడా సూర్య ఉపాసకుడు. ఆయన ఎట్లా అంటే ఆంధ్రమామలం, సాంస్క్రిట్ పండిట్ అండ్ హెడ్ మాస్టర్, మంత్రవేత్త ఆయన. అయితే ఆయన ఎట్లా అంటే మనకి సూర్య భగవానుడు రాలేదనుకోండి అమ్మా ఈ రోజు, ఇంకా ఏం ముట్టుకునేవారు, వాటర్ కూడా తీసుకునేవారు కదా, సింగిల్ చుక్క కూడా వాటర్ తాగరు. అసలు ఆయన రాకుండా ఉండరు కదా. మబ్బు పెట్టేసింది, ముసురు పెట్టేసింది. అప్పట్లో మనకి కనిపించకపోతే అంటే ఒక్కొక్కసారి 2-3 రోజులు, వారం రోజులు ముసురు పెట్టేది. ఆ వారం రోజులు ఏమి తీసుకునేవారు కాదు, సింగిల్ వాటర్ కూడా తీసుకోరు. నేను అప్పట్లో నేను చూసి ఆయన మంత్రాలు ఏమంటే ఏదో సైకలాజికల్ ఫీలింగ్ అనుకునేవాడు. అంటే అతను పాము గరిచిన వ్యక్తికి మంత్రాలను వేస్తే నేను నడుచుకుని వెళ్ళిపోయాడు. మామూలుగా సైకలాజికల్ ఫీలింగ్ ఏమంటే ఎక్కువ లాజిక్ సాధించాము చిన్నప్పుడు. ఒకరోజు ఒక గోవుని తీసుకొచ్చారు మోసుకుంటూ, పాము గరిచి నురగలు కక్కుంటుందని. దానికి మంత్రం వేస్తే లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. దాని రియలైజ్ ఓహో మంత్రాలు ఉంటాయి అని. అప్పటిదాకా నాకు సొంత తాతగారు చేస్తున్నా నాకు బిలీవ్ చేయలేని స్థితి. ఇప్పుడు చాలా మంది బయట ఇవిలేవు అవిలేవు అంటే నేను నవ్వుకుంటాను. నిజమే, మరి నాకు సొంత వాళ్ళు చేస్తేనే నాకు బిలీవ్ లేనప్పుడు బయట వాళ్ళు అనుకోవడంలో తప్పులేదు అనిపిస్తుంది. ఇది సందర్భం కాకపోయినా నాకు కూడా డౌట్ గురుగారు, మంత్రాలు వేస్తే నిజంగానే చింతకాయలు రాలుతాయా? చింత చెట్టు కూడా తగలడిపోతుంది, మంత్రానికి రాలడమే ఉంది. అయితే మంత్రానికి చింతకాయ కాదు. మంత్రం అనేది దేనికి వాడాలి అంటే, మంత్రం అనేటువంటిది ఒక కోడింగ్ ఫామ్. ఆ కోడింగ్ ఫామ్ లో నువ్వు ఒక శక్తిని, ఒక దేవతని నువ్వు మెప్పించుకుంటున్నావు. ఆ దేవత నీతో పాటే ఉంటూ మీరు ఒక మంత్రం చదివారనుకోండి, మాకు గురువు గారి దగ్గరికి తీసుకొని ఒక బీజాక్షర మంత్రం చదివారనుకోండి, 100% దేవత మీకు కనబడుతుంది. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు 100% దర్శనం జరుగుతుంది. దర్శనం జరగదనే భావంతో చేస్తుంటారు అందరు సంవత్సరాల తరబడి. దర్శనం జరుగుతుందనే భావంతో చేస్తే మీకు ఖచ్చితంగా అమ్మవారు కనిపిస్తుంది. ఏ మంత్రం చేస్తే ఆ దేవతామూర్తి కనిపిస్తుంది. ఒకటి. రెండవది, సూర్య ఉపాసన చేసే వారికి సూర్యుడు మాట్లాడతాడు వాళ్ళతో. మీరు రోజు సూర్య ఉపాసన చేసి దండం పెట్టుకొని రోజు ఒక సమస్య మీకు ఏదో ఉన్నది చెప్తూ వెళ్ళండి. చెప్తూ ఒక రోజు మీరు అడగండి. మీరు ప్రాక్టికల్ గా మీరు చేయండి. మీకు చెవుల్లో ఆయన సౌండ్ వినిపిస్తుంది, నువ్వు ఇలా చేయి మీకు పని జరుగుతుందని. జరుగుతుంది. ఎందుకంటే ప్రాక్టికల్ గా నేను చేశాను. ఇదేదో గొప్పతనం కాదు, నా గొప్పతనం ఏం కాదు, ఇది అందరికీ సాధ్యమే. ఇది నాకొక్కడికే సాధ్యం, నేదో గొప్పవాడిని అసలు నేను చెప్పను. ఎందుకంటే అందరికీ సమానంగా ఇస్తున్నాడు ఆయన. ఇది నేను ఆస్ట్రాలజీ నేర్చుకునే సమయంలో కొన్ని సందర్భాల్లో నాకు కొన్ని సూత్రాలు, అంటే ఆస్ట్రాలజీ అంతా కూడా సూత్రాసే మొత్తం, కాంబినేషన్స్ ఆఫ్ ప్లానెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫార్ములాస్. ఆస్ట్రాలజీ అంటే నీకు ఈ ప్లానెట్ కలిస్తే ఏంటనేది ఒక ఫార్ములా యాక్చువల్ గా. కాకపోతే దానికి మన వాక్ శుద్ధి, ఉపాసన అండ్ అనుష్ఠానం కలవాలి. దానికి అనుష్ఠానం లేకుండా ఆస్ట్రాలజీ చేయకూడదు. అలాంటి సమయాల్లో నేను చాలా విషయాలు నాకు అర్థం కానప్పుడు సూర్య భగవానుడు కూర్చొని, స్వామి ఇది ఎట్లాగ వస్తుంది అంటే ఒక సౌండ్ లాగా వినబడి నాకు చెప్పేవి. దాని తర్వాత సేమ్ మ్యాటర్ నేను కొన్ని గ్రంథాల్లో చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈస్ అది అక్కడ ఉండేది. దెన్ ఐ రియలైజ్. దాని తర్వాత నేను చాలా రీసెర్చ్ చేసి చాలా మందిని అడిగితే, అవునండి మాకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి అని చెప్పారు. సో నేను చాలా మందికి తర్వాత మీరు ఎందుకు అడగండి మీకు అంటే, ఎందుకంటే మీకు ఆంజనేయ స్వామి చూడండి ఎవరి ద్వారా నేర్చుకున్నాడు ఆయన, సూర్య భగవానుడి దగ్గరే నేర్చుకున్నారు ఆయన, చిరంజీవి. అయితే నేను అనేది ఏంటంటే సూర్య ఉపాసన 100% చేయాలి అందరూ కూడా. ఎందుకు అంటే సూర్యుడి లోపల మనకి శాస్త్రాలు చెప్పింది ఏమిటంటే, భానుమండల మధ్యస్థ భైరవి భగవాని అమ్మవారు ఉంది భానుమండలంలో. అదేవిధంగా తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అమ్మవారి ఒక చెవికమ్మతో సంబంధంగా ఉంటుంది సూర్య భగవానుడు. ఈశ్వరుడు ఉంటాడు సూర్యుల్లో, శివుడు ఉంటాడు, నారాయణుడు ఉంటాడు, అప్సరసలు ఉంటారు, యక్షులు, గంధర్వులు, మహర్షులు ఉంటారు, పితృదేవతలు కూడా సూర్యుల్లో ఉంటారు.
అందుకే దేవతలకి అందరికీ కలిపి అని చెప్పి ఇట్లా వదిలితే గనక మీకు వాళ్ళ అందరి అనుగ్రహం మీకు కలుగుతుంది. అయితే సూర్య ఉపాసన చేసేవారు ఒక విషయాన్ని ఖచ్చితంగా పాటించాలి. గురుగారు భానువాసరే అంటే ఆదివారం నాడు స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజతే అంటే స్త్రీని కలవకూడదు, సొంత భార్యను కూడా కలవకూడదు ఆ రోజు. ఓకే. మధువు మాంసం అలవాటు ఉన్నవాడు ఆ రోజు ముట్టుకోకూడదు, తలకు నూనె రాయకూడదు. ఎందుకు రాయకూడదు అంటే ఇవన్నీ మధువు మాంసము తలకు నూనె రాయడం శని కారకత్వాలు ఇవన్నీ. సాటర్న్ రిలేటెడ్ వధ అనేటువంటి శనికి సంబంధించింది. మాంసం తినాలంటే ఏం చేయాలి, దాన్ని చంపాలిగా. సో వధ శనికి సంబంధించిన కారకత్వం. అదేవిధంగా మధు శని రాహువులకు సంబంధించిన కారకత్వం, మత్తులోకి వెళ్ళడం. నూనె శనికి సంబంధించిన కారకత్వం. ఇవి సన్నికి వ్యతిరేకమైన కారకత్వాలను కర్మలో తీసుకొచ్చావు. ఈ సన్ ఇవ్వాల్సిన ఎనర్జీ తగ్గిపోతుంది. ఆయన ఏదో కోప్పడతాడు సూర్య భగవానుడు, ఈ రోజు మందు తాగాబట్టి అంత చూస్తా ఏమనడు. ఇప్పుడు ఎట్లా అంటే లైట్ ఉంటుంది అక్కడ, మనకి దీపం ఉంటుంది. కొడుకు కోసం మనం ఆరాధిస్తున్నప్పుడు తండ్రిని టచ్ చేయకూడదు. అది అంటే అక్కడ నేను అనేది ఏంటంటే వాళ్ళకేం కోపాలు వచ్చేసి మనల్ని ఏదో చేస్తారనే భయంతో కాదు. అది ఎట్లా అంటే ఒక దీపం లాగా, ఉదాహరణకి ఎక్కడో దీపం ఉందమ్మా, మీరు ఇక్కడ పుస్తకం పట్టుకున్నారు, ఇక్కడ చీకటి ఉంది, దీపానికి దగ్గరగా వెళ్తే మీకు కనిపిస్తుంది అందులో ఉండే మ్యాటర్. దీపానికి పోయేదే లేదు, మీరు అక్కడున్నా ఇక్కడున్న దీపమే మరే. అది అట్లా. సో మరి ఏదైనా ఒక మంత్రం చెప్పండి గురుగారు సూర్య భగవానికి సంబంధించి. మీరు సూర్యుడికి మనకి 12 పోస్టర్స్ తో 12 మంత్రాలు ఉంటాయి యాక్చువల్ గా. అందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం ఉంది. అందులో పర్టికులర్ గా ఇవాళ రేపు రిలేషన్స్ బాగుపడడానికి సూర్యుడు బాగా తోడ్పడతాడు. సూర్యుడిని చూస్తూ ఓం మిత్రాయ నమః మంత్రం కనుక చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి రిలేషన్స్ ఏర్పడతాయి. అదేవిధంగా ఒక 10 minutes చేయండి డైలీ. అలాగే సూర్య భగవాను చూస్తూ ఓం భానువే నమః అనేటువంటి నామం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. సూర్యుడు ఏంటంటే మీకు ఒక రేంజ్ లో ఒక స్టేజ్ లో ఉండాలి, ఎక్కడికి వెళ్ళినా మీకు రెస్పెక్ట్ దొరకట్లేదు అన్నప్పుడు సూర్య ఉపాసన చేయండి. మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయరు, అంత రెస్పెక్ట్ ఇస్తాడు. ఎందుకంటే సూర్యుడి ఎనర్జీ మీ చుట్టూ ఉంటుంది. ఉపాసన అంటే ఏ విధంగా చేయొచ్చు? ఉపాసన అంటే ఏం లేదమ్మా, అదే పెద్ద పూజ ఇంత టైం అలా అనుకుంటారు కదా. కాదు. ఉపాసన అంటే దగ్గరగా ఉండడం. అంటే మీరు ఏ పని చేస్తున్నా సూర్యుడికి చెప్పుకుంటూ ఉంటారు. స్వామి ఏంటో ఇవాళ ఇక్కడికి వెళ్తున్నాను, మరి ఏమవుతుందో మీరు ఒక ఫ్రెండ్ కి చెప్పుకున్నట్టు. అందుకే మిత్రాయ నమః అట్లా అనమాట. అది రైట్. చాలా సంతోషం గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.